ఈరోజు బండ్ల గణేష్ సంకల్ప యాత్ర అని చెప్పేసి స్టార్ట్ చేశారు షాద్నగర్లోని తన ఇంటి గడప నుంచి. ఏమన్నాడు? తన గడప నుంచి స్వామివారి కొండ దాకా, తన గడప నుంచి స్వామివారి గడప దాకా. ఎందుకు? ఒకటే చెప్పాడు, నేనైతే రీసెంట్ టైమ్స్ ఇటువంటి వ్యక్తిని నేను చూడలే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. చంద్రబాబు గారు జైలు నుంచి బయటికి రావాలని ఎంతోమంది పూజలు చేశారు, వ్రతాలు చేశారు, కాళ్ళని నడకన వచ్చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళారు, చాలామంది చేశారు. బండ్ల గణేష్ ఈరోజు ఎందుకు స్పెషల్గా మారింది? తను ఒక సెలబ్రిటీ, ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్ అండ్ మస్తు పైసలు ఉన్నాయి. అతను ఈరోజు సంకల్ప యాత్ర అని చెప్పేసి షాద్నగర్ నుంచి తిరుపతి వరకు, అంటే నాకు తెలిసి ఈజీగా 400 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అంత దూరం కాలినడకన. ఈరోజు 19వ తారీఖు, రోజుకు వచ్చేసి ఒక 30 కిలోమీటర్లు నడుస్తాడా? నడవచ్చు. రోజు 30 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర 15 రోజులు పెట్టింది స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి. మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అలా స్వామివారి దర్శనం కావచ్చు. ఏమన్నాడు? దీనిలో ఎటువంటి రాజకీయం లేదు, దీని వెనక ఎవరు ప్రోద్బలం లేదు, కేవలం ఒక తెలుగువాడిగా తెలుగు ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేసినటువంటి గొప్పవాడైన చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి హయాంలో జైల్లో ఉన్నాడని చెప్పి తెలిసి ఆయన్ని అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పేసి మదనపడ్డా. తెల్లవారుజాము 4 లేచి అలవాటు నాకు. 4 లేచి లేవగానే చంద్రబాబుని అరెస్ట్ చేశారు, ఇట్లా జైలుకి తరలిస్తున్నాను కానీ కుప్పకూలిపోయా. గుంటూరు పట్టుకొచ్చేసి బెయిలిచ్చి పంపిస్తారనుకున్నాను, కానీ రాజమండ్రి జైల్లో పెట్టారు. 52 రోజుల పాటు ఆయనని జైల్లో ఉంచారు. నరకం అనుభవించా. ఆయనకి బెయిల్ రావాలని చెప్పేసి మొక్కు లేదు. ఆయనకు బెయిల్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఏ కోర్టులో ఆయన కేసు ఉంటే ఆ కోర్టుకు నేను వెళ్ళేవాడిని, చూస్తూ ఉండేవాడిని. బెయిల్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందని. ఆయనకి ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఆ రోజు అనుకున్నాను, దేవుడా నువ్వు ఉన్నావయ్యా, నా దేవుడిని బయటికి పంపావయ్యా, నీకు నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానయ్యా. ఏ రకంగా? సంకల్పయాత్ర చేస్తానయ్యా, కాలినడకన వచ్చి నేను దర్శించుకుంటానయ్యా, నా గడప నుంచి నీ కొండ దాకా వస్తానయ్యా, నా గడప నుంచి నీ గడప వరకు నడుచుకుంటూ వస్తానయ్యా, నన్ను ఆశీర్వదించవయ్యా, ఆ పెద్దన క్షేమంగా గొప్ప వండేలా చూడవయ్యని చెప్పేసి ఆ రోజు మొక్కున్నాను. ఆ మొక్కులో భాగంగానే ఈరోజు నేను బయలుదేరాను అన్నాడు. సో ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో ఆయన త్వరగా బెయిల్ రావాలని చెప్పేసి కోరుకొని ఉంటాడు. బట్ రోజుల తరబడి జైల్లో ఉండేసరికి భయం వేసేసి ఇక దేవుడిని, అయ్యా సంకల్పయాత్ర అయ్యా, నేను నీ దగ్గరికి వస్తానయ్యా, నడుచుకుంటూ వస్తానయ్యా, నా దేవుడిని, తెలుగు వారి యొక్క దేవుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని త్వరగా బయటకు పంపించయ్యా, ఆయన బాగుండాలయ్యా, ఆయన ఉన్నదే మా అందరి కోసం అయ్యా, ఆయన కారణ జన్ముడయ్యా, మృత్యుంజయుడయ్యా. అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ ఎలా బయటపడ్డాడు? స్వామి కరుణా కటాక్షాల వల్ల బయటపడ్డాడు. అండ్ మీరు క్రాస్ చెక్ చేసినట్టయితే మొన్న 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఆయన ఉంచినప్పుడు, చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత కానీ, చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కానీ చూసిన వాళ్ళు చెప్పింది, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, అన్ని రకాలుగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టారు. సైకిల్స్గా డిస్టర్బ్ చేద్దామని అండ్ ఫిజికల్గా వచ్చేటప్పుడు ఆయన ఏమి టచ్ చేయకపోయినా సరే, ఇన్ టైంలో ఫుడ్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇన్ టైంలో మెడిసిన్ కావచ్చు, ఏసీ లేకపోవడం కావచ్చు, ఆయనకున్న హెల్త్ ఇష్యూస్ తగ్గట్టుగా మెడిసిన్స్ అందించకపోవడం కావచ్చు, ఇలా రకరకాలుగా వీడియో మొత్తం అప్పట్లో చేసాం. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, మన సంకల్పం గొప్పదైతే, మన సంకల్పంలో మన స్వార్థం కనుక ఏమీ లేకపోతే దేవుడు ఖచ్చితంగా ఆ సంకల్పం సిద్ధించేలా చేస్తాడు. ఇది ఐశ్వర్య అండి, నేను చెప్తున్నాను కదా, నేను ఇది ప్రాక్టికల్గా ఎన్నోసార్లు దానికి నేనే విట్నెస్. అది నాకు సంబంధం లేనిది అసలు. బట్ నాకు తెలిసింది ఒక విషయం, వాళ్ళు బాగుండాలి, ఎలా బాగుండాలి, ఇది జరిగితే వాళ్ళు బాగుంటారు అని నేను కోరుకున్నప్పుడు జరిగాయి. నేను ఏదో కోరుకుంటే జరిగింది అనను. నాలాగే ఎంతోమంది కోరుకొని ఉండొచ్చు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కోట్ల మంది కోరుకున్నారా లేదా చంద్రబాబు బయటికి రావాలని? హైదరాబాద్లో ర్యాలీలు ఏంటి, అమెరికాలో ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, కెనడా ఏంటి, యూకే ఏంటి, ఎన్ని చోట్ల ర్యాలీలు ఏంటి నేను అరెస్ట్ నిరసిస్తూ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు చంద్రబాబు గారి కోసం ఎంతమంది అండి రోడ్ల మీద వెయిట్ చూసింది ఆయన ఎప్పుడప్పుడు బయటకు వస్తాడని. రాజమండ్రి సెంటర్ దగ్గర ఆయనకి బెయిల్ వస్తే ఆయన బయటకు వచ్చింది ఎప్పుడు, తిరిగి ఉండవల్లి నివాసానికి వచ్చింది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ నడుచుకుంటూ వచ్చినట్టే లెక్క. లక్షల మంది కదా రోడ్ల మీద ఆయన కోసం ఉన్నది. ఆయన సరే ఆ వయసులో అలాగే కూర్చుని ఉండిపోయాడు ఆ మనిషి అసలు. ఇప్పుడు చెప్పండి, అటువంటి మనిషి కోసం బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తూ, సంకల్పయాత్ర చేస్తూ ఆ దేవుని దర్శించుకోవడం వల్ల ఎంత పుణ్యమైన బండ్ల గణేష్కి. అండ్ బండ్ల గణేష్ లాంటి వాళ్ళు, మీరు, నేను, ఇంకా మన యొక్క ప్రార్థనలు చంద్రబాబు కోసం ఉన్నాయా లేవా? ఆయన గొప్పగా ఉంటాడండి, గొప్పగా ఉండాలండి. మన తెలుగు వారి కోసం ఆ దేవుడి భూమి మీదకి పంపించడం ఏంటి బంగారం అండి మన నాయుడు గారు.
సో ఆ నాయుడిని మించినటువంటి నాయుడుగా లోకేష్ ఎదుగుతూ ఉన్నాడు. పుత్రోత్సాహం ఆయనకే కాదు, మనందరికి వచ్చేసి లోకేష్ని చూసి బా తనను తను చెక్కుకుంటూ ఉన్నాడు కదా, ఇంకా గొప్పడవుతాడేయా ఈ మనిషి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఇక వీటన్నింటిలో మనకు అర్థం కావాల్సింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ యొక్క భక్తుడిగా బండ గణేష్కి ఎంతో పేరు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా చంద్రబాబు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి రాబోతే ఆయన ఆపారు, ఫ్లైట్ ఆపారు. రోడ్డు మార్గాన్ని వస్తుంటే మళ్ళీ జగ్గపేట దగ్గర ఆపారు. కూర్చుంటా కానీ రోడ్డు మీదే కూర్చున్నాడు. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళారు. లోపల చంద్రబాబు గారు పరామర్శించారు, బయటకు వచ్చి రాగానే పొత్తు అన్నారు. వాస్తవానికి అప్పటికి జనసేన బీజేపీతో పొత్తులో భాగంగా ఉంది. బట్ బీజేపీ నడకుండా అనౌన్స్ చేయకూడదు, అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఏమన్నాడు, వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అండ్ బీజేపీతో మాతో కలిసి నమ్మకం మాకుంది. వైసీపీని ఇక జీవితంలో కూడా మేము అధికారంలోకి రానివ్వం, వైసీపీని పాతలను తొక్కేస్తాం అని చెప్పినవాడు పవన్ కళ్యాణ్. ఓ పక్కన పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ఎంతోమంది చంద్రబాబు కోసం మొక్కు లేదు, మొక్కు లేదు, ఆ రకం మొక్కారు. పవన్ కళ్యాణ్ ఏకంగా రంగంలోకి దిగి ఆ రోజు అవునన్నా కదా, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఎంత ధైర్యం ఇచ్చాడంటే టీడీపీ వారికి, మనమున్నాం, కలిసి నిలబడదాం, వైసీపీని ఎదుర్కొందాం, వైసీపీని పాతాళానికి తొక్కుదాం, మన నాయుడు గారిని బయటికి తెచ్చుకుందాం, ధర్మ పక్షాన జడ్జిలు కూడా ఉంటారు, న్యాయం అన్నది మన వైపే ఉండిద్ది, లేట్ అవ్వచ్చు, ఈలోపు మనమంతా ఏకమవుదాం అని చేసినప్పుడు పవన్ కళ్యాణ్. సో ఈ వీడియోలో నేను కొంచెం ఎమోషనల్ అనిపించినా కానీ ఆ రోజు బాధపడ్డ వాళ్ళల్లో అసలు ఎన్ని రోజులు నేను ఆ భగవంతుడు మొక్కానని నాకు తెలుసు. నాయుడు గారు బాగుండాలి, ఆయనకి ఏమీ కాకూడదు. వన్స్ ఆయన బయటకు వచ్చాడా వైసీపీ పత్రం మొదలైనట్టే. ఆయన జైల్లో ఉన్నప్పుడు వైసీపీ పత్రం మొదలైంది. వన్స్ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన యాక్టివ్గా అందరి మంచి తిరుగుతూ ఉంటాడు చూసారా, అది చూసి ఇక జనానికి పూనకాలు వస్తాయి. ఏ రకంగా ఈ వయసులో ఆ మనిషిని అన్ని రోజులు జైలులో ఉంచిన బయటకు వచ్చి ఎక్కడ కూడా బాధపడతలేదు, భయపడతలేదు, తత్రపడలేదు. అదే గంభీర స్వరం, అదే ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్, అదే తెలుగువారి మేలు కోసం మాట్లాడే గొంతు, తెలుగువారి మేలు కోసం ఆలోచించే మనసు, అంతిమంగా తెలుగువారి కోసం ఏదైనా సరే చేస్తానయ్యా నేనని చెప్పేసి నిలబడే ఓ మనిషి, అతనే మన నాయుడు, చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఆయన ప్రచారం చేస్తూ ఉంటే కుర్రవాళ్ళు సైతం ఒక్కపోత అలలాడిపోతుంటారు. 2024 ఎన్నికలప్పుడు చంద్రబాబు గారు ఆ వయసులో అసలు ఏ రేంజ్లో ప్రచారం అండి, షర్ట్ అంతా తడిచిపోయినా కానీ ప్రచారం. కుర్రాడు అనేటువంటి ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క లోకేష్తో పోటాపోటీగా ప్రచారం. అంతిమంగా వైసీపీని పాతాలను తొక్కారు 11 సీట్లతో. కానీ 39% ఓట్లు వచ్చాయండి. అది ఇప్పటికీ నాకు షాక్ అనమాట, ఎలా వచ్చాయి ఏంటని చెప్పేది. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇంకా మనలో వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులు మారాలి, వాళ్ళు వైసీపీకి దూరంగా జరగాలి. వాళ్ళు టీడీపీకి, జనసేనకి, బీజేపీ ఫేవర్ నేను అనను, వైసీపీకి దూరం జరిగితే చాలు. ఎందుకంటే ఆ వైసీపీకి రాజకీయ పార్టీ కూడా అర్హతే లేదు. ఆ విషయం మీ అందరికీ తెలుసు లేదా కింద కామెంట్లో తెలియచేయండి.